మల్టీవర్స్ కాన్సెప్ట్ నిజంగా ఎగ్జిస్ట్ అవుతుందని ప్రూవ్ చేసే ఇంట్రెస్టింగ్ ఎవిడెన్స్లో ఒకటి స్ట్రింగ్ థియరీ. స్ట్రింగ్ థియరీ ప్రకారం ఈ విశ్వంలో ఉండే ఫండమెంటల్ పార్టికల్స్ లోపల టైనీ స్ట్రింగ్స్ ఉంటాయి. ఈ స్ట్రింగ్స్ డిఫరెంట్ ప్యాటర్న్లో వైబ్రేట్ అయినప్పుడు డిఫరెంట్ సబాటమిక్ పార్టికల్స్ పుడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్ట్రింగ్ ఒక ప్యాటర్న్లో వైబ్రేట్ అయితే ఎలక్ట్రాన్, ఇంకో రకంగా వైబ్రేట్ అయితే ఫోటాన్ లాంటి పార్టికల్స్ పుడతాయి. సరిగ్గా గిటార్ స్ట్రింగ్స్లోని స్ట్రింగ్స్ డిఫరెంట్ ప్యాటర్న్లో వైబ్రేట్ అయినప్పుడు డిఫరెంట్ మ్యూజిక్ ఎలా అయితే వస్తుందో సేమ్ పార్టికల్స్ కూడా అంతే. కానీ ఈ స్ట్రింగ్స్ అన్ని మనకు తెలిసిన 3 డైమెన్షన్స్లో కాకుండా మనకు తెలియని 11 డైమెన్షన్స్లో ఎగ్జిస్ట్ అవుతూ ఉండొచ్చు. ప్రతి డైమెన్షన్కి యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఈ ఎక్స్ట్రా డైమెన్షన్స్ అన్నీ ఈ యూనివర్స్కి అవతల ఉండే మల్టిపుల్ యూనివర్సెస్కి సంబంధించినవని కొంతమంది వాదిస్తే, మరికొంతమంది అవి ఖచ్చితంగా మల్టీవర్స్ డైమెన్షన్స్ అని ప్రూవ్ కాలేదు అని అంటున్నారు. ఏదేమైనా మనకు తెలియని ఇంకొన్ని డైమెన్షన్స్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయని స్ట్రింగ్ థియరీ స్పష్టం చేసింది. మరి మనకు తెలియని డైమెన్షన్స్, ఈ విశ్వంలో లేని డైమెన్షన్స్ ఉన్నాయి అంటే మరో విశ్వంలో ఉన్నట్లే కదా. అంటే ఈ కాన్సెప్ట్ ఇండైరెక్ట్గా మల్టీవర్స్ కాన్సెప్ట్ని సపోర్ట్ చేస్తుంది. మీకు వీడియోలో స్టార్టింగ్లో చెప్పిన డేజావు కాన్సెప్ట్ ఇంకా డ్రీమ్ కాన్సెప్ట్ ఎందుకు జరుగుతాయో ఇప్పటివరకు ఎవరికీ సరిగ్గా తెలియదు. కానీ స్ట్రింగ్ థియరీ అవి మల్టీవర్స్లోని భాగమే అని చెప్తుంది. అది ఎలాగంటే, ఈ యూనివర్స్కి సంబంధించిన మీ వెర్షన్ యొక్క స్ట్రింగ్స్ వేరే యూనివర్స్కి సంబంధించిన మీ వెర్షన్స్ యొక్క స్ట్రింగ్స్ సింక్ అయినప్పుడు వేరే యూనివర్స్లో జరిగే విషయాలు మీకు డేజావుగాను ఇంకా కలలాగాను వస్తుంది.